నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం ఇక్కడ మన వంటింటి బడ్జెట్ను, వ్యాపార లెక్కలను తలకిందులు చేస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వాడుతున్న వారికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. నెలకు ఒకసారి కాదు, యుద్ధం మొదలైనప్పటి నుంచి వరుసగా వడ్డిస్తూనే ఉంది. తాజాగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. మరి ఈ పెంపు ఎంత? సామాన్యుడికి ఉన్న ఊరట ఏంటి? చమురు కంపెనీల లెక్కలేంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. భౌగోళికంగా ఆ ప్రాంతం కీలకమైన చమురు ఉత్పత్తి కేంద్రం కావడంతో అక్కడ ఏ చిన్న అలజడి వచ్చినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుపై పడుతోంది. ఇప్పటికే భారత్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత నెలలో ధరలు పెరిగినప్పటికీ స్టాక్ దొరకక హోటళ్లు, రెస్టారెంట్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు దేశీయ ఇంధన ధరలపై నేరుగా దాడి చేస్తోంది. వ్యాపారులపై ధరల పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వాణిజ్య రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా ₹195.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాల నిర్వహణ వ్యయం భారంగా మారనుంది. ఇప్పటికే మార్కెట్లో పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. ధరల పెరుగుదల తీరును పరిశీలిస్తే ఇది ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం, అంటే యుద్ధం మొదలైన మరుసటి రోజు మార్చి 1న చమురు కంపెనీలు ₹114.50 పెంచాయి. ఆ భారం నుంచి కోలుకోకముందే సరిగ్గా నెల తిరగకుండానే మళ్లీ ఇప్పుడు భారీ పెంపును ప్రకటించాయి. అంటే కేవలం 30 రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర భారీగా పెరగడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో ఆటంకాలను కారణంగా చూపుతూ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర కీలకమైన 2000 మార్కును దాటేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు ₹2,078.50కి చేరింది. ఇతర మెట్రో నగరాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గడిచిన కొద్ది కాలంలోనే ధరలు ఇలా పెరగటం వల్ల సామాన్య ప్రజలపై పరోక్షంగా హోటల్ తిండి భారమయ్యే ప్రమాదం ఉంది. టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ ధరల పట్టికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంట గ్యాస్ ధరల పెంపు అనేది గొలుసుకట్టు ప్రక్రియ లాంటిది. వాణిజ్య సిలిండర్ ధర పెరిగితే దాని ప్రభావం కేవలం హోటల్ యజమానితోనే ఆగిపోదు. టిఫిన్ సెంటర్లో దోశ, ఇడ్లీ ధరల నుంచి రెస్టారెంట్లో బిర్యానీ ధరల వరకు అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగటం వల్ల చమురు సంస్థలు ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ₹2,000 మార్కును వాణిజ్య సిలిండర్ దాటడం ఒక చారిత్రక రికార్డుగా మారుతోంది. వ్యాపారులు తమ లాభాలను తగ్గించుకోవడమో లేదా కస్టమర్ల నుంచి వసూలు చేయడమో చేయాల్సి ఉంటుంది. మరోవైపు గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ప్రస్తుతానికి పెద్ద మార్పులు లేకపోయినా వాణిజ్య సిలిండర్ల పెంపు మాత్రం మార్కెట్లో ద్రవ్యోల్బణానికి దారితీసేలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹195.50 మేర పెరిగింది. ఇప్పుడు ₹2,078.50కి చేరింది. ప్రస్తుత ఏడాదిలో ఢిల్లీలో మొత్తం 498 పెరుగుదల కనిపించింది. కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా 218 పెరిగింది. 2,208కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం ₹524 పెరుగుదల కనిపించింది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర ₹196 పెరిగి 2,031కి చేరుకుంది. తొలి 3 నెలల కాలంలో ఇక్కడ పెరిగిన రేటు ₹499.50. గృహ వినియోగదారులకు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది.
14.2 కేజీల గృహ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంతకాలంగా వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నప్పటికీ సామాన్యుడి వంటింటి బడ్జెట్ను ప్రభావితం చేసే గృహ సిలిండర్ ధరను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం 14.2 కేజీల సిలిండర్ ధరలో మార్పు లేదు. గత మార్పు చివరిసారిగా మార్చి 7వ తేదీన 60 రూపాయలు పెరిగింది. మార్చి 7 నుండి నేటి వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ముడి చమురు సరఫరాలో ఇబ్బందులు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. అయితే ఈ భారం నేరుగా భారత్లోని మధ్యతరగతి ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ కవచంలా నిలుస్తోంది. ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ద్రవ్యోల్బణ ప్రభావం సామాన్యుడి పల్లెంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్కసారి గత గణాంకాలను పరిశీలిస్తే మార్చి 7న ప్రభుత్వం గృహ సిలిండర్ ధరను 60 రూపాయల మేర పెంచింది. ఆ సమయంలో వినియోగదారుల నుంచి కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ ఆ తర్వాత నుంచి ప్రభుత్వం ధరలను పెంచకుండా కట్టడి చేస్తూ వస్తోంది. ముఖ్యంగా పండుగలు, సాధారణ రోజుల్లో వంటింటి ఖర్చులు పెరగకుండా ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతోంది. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నా ఇంటి అవసరాలకు వాడే సిలిండర్లను ఆ ప్రభావం నుంచి వేరుగా ఉంచడం గమనార్హం. నిత్యావసర ధరలు పెరుగుతున్న వేళ గ్యాస్ ధర పెరగకపోవడం అనేది సామాన్యుడికి లభించిన అతిపెద్ద ఊరటగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ భారాన్ని తానే భరిస్తూ ప్రజలపై పడకుండా చూస్తోంది. ఇది ముమ్మాటికి సామాన్య మధ్యతరగతి వర్గాలకు మేలు చేసే నిర్ణయమే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లాది కుటుంబాల్లో గ్యాస్ మంటలు కాస్త చల్లబడ్డాయని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచం ఒక వింతైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు, ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతలు మరోవైపు అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. ముడి చమురు బావుల దగ్గర యుద్ధం జరుగుతుంటే ఆ ప్రభావం నేరుగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలపై పడుతోంది. రోజుకో రేటు మారుతూ ప్రపంచ మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $1 పెరిగినా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో లీటర్ ధర అమాంతం పెరిగిపోవాలి. కానీ గత కొన్నాళ్లుగా దేశీయ మార్కెట్లో నిశ్శబ్దం కనిపిస్తోంది. భారతదేశంలో ఇంధన ధరల చరిత్రను గమనిస్తే గతేడాది మార్చి నెల ఒక మైలురాయిగా నిలిచింది. సరిగ్గా ఏడాది క్రితం మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు ₹2 చొప్పున తగ్గింపు ప్రకటించింది. సామాన్యుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న ఆ నిర్ణయం అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $80 దాటినా, $90 దరిదాపుల్లోకి వెళ్లినా భారత చమురు మార్కెట్ సంస్థలు ధరలను పెంచకుండా కట్టడి చేశాయి. గడిచిన ఏడాది కాలంగా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం అనేది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక అరుదైన మరియు సానుకూల పరిణామంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం మన దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర $94.72, ఢిల్లీలో డీజిల్ లీటర్ ధర $82.62 ఉంది. అదే ధోరణి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది. రాష్ట్రాల వ్యాట్ రేట్లను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ బేస్ ప్రైస్ పెరగకపోవడంతో వాహనదారులపై అదనపు భారం పడటం లేదు. రవాణా రంగంపై ఆధారపడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈ స్థిరత్వం వల్ల నియంత్రణలో ఉంటున్నాయి. ఇంధన ధరల స్థిరత్వం కేవలం వాహనదారులకే కాదు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. డీజిల్ ధరలు పెరగకపోవటం వల్ల రవాణా ఖర్చులు పెరగవు. ఫలితంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంటాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సగటు మధ్యతరగతి జీవి తన నెలవారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవడానికి ఈ నిలకడైన ధరలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ ఈ ధరలను ఎలా కొనసాగించగలుగుతోంది? దీని వెనక ప్రభుత్వ దౌత్య నీతి మరియు చమురు సంస్థల వ్యూహాలు ఉన్నాయి. రష్యా వంటి దేశాల నుంచి తక్కువ ధరకే ముడి చమురును దిగుమతి చేసుకోవడం, రిజర్వులను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల
భారత్ ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని అమలు చేయగలుగుతోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమంటే ఈ స్థిరత్వాన్ని ఎంతకాలం కొనసాగిస్తారనేది ఒక సవాలే అయినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.